మన వాక్య ధ్యానము నిమిత్తమై హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాలలో పాత నిబంధనలో మరి చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు, మైనర్ ప్రాఫిట్స్ అన్నారు. వాస్తవానికి యెషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు ప్రవక్తల గ్రంథాలు. యెషయా, ఇర్మియా, ఎజ్కేలు, దానియేలు, ఈ 4 గ్రంథాలను పెద్ద ప్రవక్తల గ్రంథాలు అన్నారు. హోషేయ నుండి మలాకి వరకు చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నారు. అంటే వారు పెద్దవారు, వీరు చిన్నవారని కాదు. వారు ఎక్కువ గ్రంథాలను రాశారు, ఎక్కువ విషయాలను ప్రవచించారు తప్ప వీరిలో పెద్దవారు చిన్నవారని కాదు. కనుక హోషేయ నుండి మలాకి వరకు వాటిని చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నారు. మంచిది ప్రియులారా, ముందుగా ఈ హోషేయ గ్రంథం దాని గురించిన క్లుప్త వివరణ మనం ఆలోచన చేయడానికి ముందుగా మన వర్తమానానికి ఒక పేరు పెట్టుకుందాం. ఇశ్రాయేలీయుల ఆత్మీయ క్షీణత, ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక క్షీణత. వారు ఎందుకు ఆత్మీయంగా క్షీణించిపోయారు, దేవుడు వారితో ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏమిటో ఈ సందర్భంగా మనం ఆలోచన చేద్దాం. హోషేయ గ్రంథ క్లుప్త వివరణ. ప్రియుల, సొలొమోను కాలము తరువాత సౌలు ఇశ్రాయేలు ప్రజలను 40 ఏండ్లు పరిపాలించాడు. దావీదు ఆయన 40 ఏండ్లు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను ఆయన 40 ఏండ్లు పరిపాలించాడు. వీరి ముగ్గురి పరిపాలన తరువాత రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. 10 రాజ్యాలు ఒక భాగమయ్యారు, 10 గోత్రాల వారు. 2 గోత్రాల వారు ఒక రాజ్యం అయ్యారు. 2 గోత్రాల వారెవరో మనము చాలాసార్లు విన్నాం, యూదా, బెన్యామీన్. ఈ 2 గోత్రాల వారిని యూదా రాజ్యము అన్నారు. మిగతా 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు రాజ్యము అన్నారు. 2 భాగాలు. అంటే ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలీయులు అన్నారు, దక్షిణ రాజ్యాన్ని యూదా అన్నారు. ప్రియులారా, హోషేయ గ్రంథం మనం ఆలోచన చేస్తున్నప్పుడు హోషేయ అనే ఆ పేరుకు అర్థం ఏమిటి అంటే, హోషేయ అనగా రక్షణ అని అర్థం, సాల్వేషన్. దైవ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పాత నిబంధనలో యెహోషువ అనగా రక్షణ, హోషేయ అనగా రక్షణ, క్రొత్త నిబంధనలో యేసు అనగా రక్షణ. ఈ 3 పేర్లకు ఒకే భావాన్ని మనం చూడగలం కదా. ఈ హోషేయతో దేవుడు ఆయన ఏమన్నాడు అంటే, ప్రారంభ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, లేదా జనులు యెహోవాను విసర్జించి బహుగా విగ్రహారాధన చేసి ఉన్నారు. గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే మొదటి అధ్యాయమంతా ఈ గ్రంథం యొక్క సారాంశం. ఇశ్రాయేలు ప్రజలు వారు ఆధ్యాత్మికంగా తప్పిపోయారు, వారు బహుగా విగ్రహారాధికులయ్యారు. దేవుడు వారిని ఆయన హెచ్చరించాడు, వారి పాపమును గూర్చి ఆయన హెచ్చరించాడు. రెండవది, వారి పాపమును బట్టి వారి దేశమునకు తీర్పు తీర్చాడు. అయితే మూడవది, ఆ దేవుని ప్రేమ వారి ఎడల తొలగిపోలేదండి. సరే, ఈ హోషేయ జీవితాన్ని నేను ఇలా మీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు అన్నాడు, హోషేయ నీవు వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడు అన్నాడు కదా. చాలా కష్టమైనది. దేవుడు ఎందుకు చెప్పాడు ఆ మాట మనం ఆలోచన చేద్దాం. అయితే ఈమె అతనికి కుమారులను కుమార్తెను కని మరలా వెళ్ళి
తన పాత జీవితాన్ని జీవిస్తూ ఉండగా, మరలా ఆ పాపములోని ఆ వ్యభిచారములోనే జీవిస్తూ ఉండగా దేవుడు మరలా అంటాడు హోషేయతో, హోషేయ మరలా వెళ్ళి నిన్ను పెండ్లాడి నిన్ను విడిచి మరలా వ్యభిచారము చేయుచున్న ఆ గోమేరును మరలా తెచ్చుకో అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఐగుప్తులో నుండి విడిపించాను, వాగ్దాన దేశాన్ని మీకు ఇచ్చాను. అయినా మీరేం చేశారు? నన్ను విడిచిపెట్టారు. నన్ను విడిచిపెట్టి మీరు బయలును పూజించారు, అస్తారోతును పూజించారు, కామేశును పూజించారు, మీకు కనబడిన ప్రతి విగ్రహమును మీరు పూజించారు. అయినా మరలా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అది దేవుని ప్రేమ గ్రంథము అంటారు దీన్ని. హోషేయ గ్రంథాన్ని ద బుక్ ఆఫ్ గాడ్స్ లవ్. అంటే దేవుడు ఇశ్రాయేలుల ఎడల తన ప్రేమలో ఏమాత్రము మార్పు లేదు. వారు పశ్చాత్తాప పడగానే తిరిగి ఆయన వారిని చేర్చుకున్నవాడు. సరే, ఈ హోషేయను గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా, ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు, లేదా ఆయన తండ్రి ఎవరు, ఆయన ప్రాంతం ఏది? హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలోను, యెహోషువ కుమారుడైన యెరోబాము అని ఇశ్రాయేలు రాజు దినములలోను బేయేరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. కదా, ఇతడు ఎవరు అంటే బేయేరి కుమారుడు అన్నాడు. బేయేరి కుమారుడు. బేయేరి అనే మాటకు ఊటలు గల బావి అని అర్థం. ఊటలు గల బావి కదా. హోషేయ అనగా రక్షణ. అంటే ఈ ఊటల గల బావిలో నుండి రక్షణను దేవుడు వారికి ఆయన అనుగ్రహించినవాడు, రక్షణను అనుగ్రహించినవాడు. సరే, మనము కదా ఇతని భార్య పేరు విన్నాం, గోమోరు, గోమేరు కదా. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మరి ఇతని ప్రాంతం ఏది? హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, హోషేయ గ్రంథం మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి. మన రాజు అనగా ఇతడు ఇశ్రాయేలు భూభాగానికి చెందినవాడు. అందుకే ఇశ్రాయేలు భూభాగాన్ని ఈ గ్రంథములో మనం చదివినప్పుడు ఎఫ్రాయిము అంటాడు. అంటే ఎఫ్రాయిము గోత్రం వారు ఎక్కువగా ఉన్నారు అక్కడ. సో ఆ 10 రాజ్యాలను మనం ఇలా చెప్పుకోవచ్చు. ఉత్తరాన ఉన్న 10 రాజ్యాలను ఆయన ఏమన్నాడు అంటే ఎఫ్రాయిము అన్నాడు. దక్షిణాన ఉన్న 2 రాజ్యాలను యూదా అన్నాడు. ఈ 2 పేర్లతో అవి పిలువబడ్డాయి. సరే, ఈ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ గ్రంథములో పదే పదే మనకు వినబడేటువంటి ఒక మాట ఏంటంటే తిరుగుబాటు. ఇంకా వినబడే మాట విగ్రహారాధన. మరొక మాట ఏమిటంటే యెహోవా వైపు తిరగండి. ఈ గ్రంథములో ఒక ముఖ్యమైనటువంటి వచనం 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు కదా. ఇశ్రాయేలు దేశములో ఏమి లేదట? దేవుని గూర్చినటువంటి జ్ఞానం. వారి మధ్య దేవుని గూర్చిన జ్ఞానము లేదు, వారి మధ్య సత్యము లేదు, వారి మధ్య కనికరము లేదు. దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. దెర్ ఈజ్ నో మర్సీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. దెర్ ఈజ్ నో నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు భూభాగములు ఇవేమీ లేవండి. ఆ ప్రజలు దేవునికి వారు దూరమైపోయారు. సో దేవుడు వారిని తిరిగి రండి అన్నాడు. సరే, ఈ గ్రంథమును విభజిస్తే 14 అధ్యాయాలు ఉన్నాయి. 14 అధ్యాయాలను మనం 2 భాగాలుగా మనం విభజించవచ్చు. 14 అధ్యాయాలు 2 భాగాలు. మొదటి
మొదటి 3 అధ్యాయాలు మనం ఇలా చెప్పుకోవచ్చు. దుర్మార్గముతో నిండిన భార్య గోమెరు, యథార్థవంతుడైన భర్త ఎవరు? హోషేయ. ఈ 3 అధ్యాయాల్లో మనం గమనిస్తున్నాం. అంటే పాపములో ఉన్నటువంటి భార్యను ప్రేమతో తిరిగి చేర్చుకున్నటువంటి ఒక భర్తగా హోషేయను ఈ 3 అధ్యాయాల్లో మనం చూడగలం. మరి 4 నుండి 14వ అధ్యాయం వరకు మనం గమనిస్తే అది కూడా సేమ్ అంతే. విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలీయులు ప్రేమతో చేర్చుకున్నటువంటి యెహోవా కంపారిజన్. ఇక్కడ గోమెరు, హోషేయ 3 అధ్యాయాల్లో కనబడతారు. 4 నుండి 14 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా. ప్రియులారా, మానవుడు పాపములో నుండి పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు తిరిగి ఆయన వారిని చేర్చుకునేవాడు కదా. ఈ అధ్యాయాన్ని క్లుప్తంగా చెప్పుకున్నాం మనం కదా. ఈ అధ్యాయం ఏ సందర్భములో వ్రాయబడి ఉన్నది, కాలం. ఈ గ్రంథము క్రీస్తు పూర్వము 755 నుండి 710 ఈ మధ్య కాలములో ఆయన సేవ చేశాడు. క్రీస్తు పూర్వం 755 నుండి 710. మరి ఎప్పుడు రాశాడు ఈ గ్రంథాన్ని అంటే క్రీస్తు పూర్వము 710వ సంవత్సరము హోషేయ ఈ గ్రంథమును వ్రాసినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, మనము ఇందులో గమనిస్తున్నప్పుడు కదా ఈ 12 గ్రంథాలను మనం ఆలోచన చేద్దాం. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క పాఠముగా కదా. ఈ 12 గ్రంథాలు హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబ్బకూకు, జఫన్య, హగ్గై, జకరియా, మలాకి ఈ 12 గ్రంథాలను మనం ఆలోచన చేద్దాం కదా. ఇప్పుడు వీరిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా వీరు ఆధ్యాత్మికంగా అంతకంతకు దిగజారిపోయారు, క్షీణించిపోయారు. కారణమేమి కదా? వారు వెనకబడిపోయారు, అభివృద్ధిలో వెనకబడిపోయారు, ఆధ్యాత్మికతలో వారు వెనకబడిపోయారు, దేవుని కృపలో వారు ఎదగవలసిన వారు వెనకబడిపోయారు. కారణము మనం ఈ గ్రంథంలో నుండి మనం చూద్దాం. అయితే చూడ్డానికి ముందుగా ఆనాడు ఇశ్రాయేలీయుల పరిస్థితి నిజమే, మరి ఈనాడు ఉన్నటువంటి నీ పరిస్థితి ఏమిటి? మనము బాగున్నాము అనుకుంటున్నాం, కానీ ప్రభు ఇలా అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, ఇదొక గంభీరమైనటువంటి ఒక హెచ్చరిక. ఏమిటది? తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకొనవలెను కదా. ఇక్కడ మనము నిలుచున్నాము అనుకుని మోసపరుచుకోకూడదు, మనము జాగ్రత్తను కలిగి ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలుల పరిస్థితి ఎలా ఉన్నదో 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ప్రారంభంలో అన్యజనులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. అది ఇక్కడ మన జీవితాల్లో అపవాది మన బలమును మృంగివేసినను మనకు తెలియక పోయెను కదా. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నవి, అది అతనికి తెలియదు. చాలాసార్లు మన జీవితాల్లో మనం బాగున్నాము, నేను బాగున్నాను, ఆధ్యాత్మికంగా వారు బాగులేరు, నేను బాగున్నాను అని చాలాసార్లు మనం అనుకుంటాం. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి, మనలను మనం పరీక్షించుకోవాలి. వాస్తవానికి ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు అప్పుడు తప్పిపోలేదు అతడు. ఈ చిన్న కుమారుడు తాను దూరదేశమునకు వెళ్ళినప్పుడు, ఆ దుర్వ్యాపారములో తన ఆస్తినంతటిని పాడు చేసినప్పుడు, ఆయన పందుల యజమానితో ఉన్నప్పుడు తప్పిపోలేదండి. తండ్రి ఇంటిలో ఉండగానే అతడు తప్పిపోయాడు. సరే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఆధ్యాత్మికంగా క్షీణించిపోవడానికి 3 కారణాలను మనం ఆలోచన చేద్దాం. వారు ఆధ్యాత్మికంగా తిరిగి పునరుద్ధరించబడటానికి 3 కారణాలను మనం ఆలోచన చేద్దాం.
సో వారు ఆధ్యాత్మికంగా వారు క్షీణించిపోవడానికి గల కారణం అది ఇక్కడ హోషేయ గ్రంథములో ఏమన్నాడు? తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియకపోయెను. దీన్ని ఇలా చదువుకోవాలి మూల భాషలో. అతని తల మీద కుష్ఠవ్యాధి కనబడుచున్నను అది అతనికి తెలియకపోయాను. తల నెలసిన వెంట్రుకలు అంటే ముసలోడయ్యాడు తెల్ల వెంట్రుకలని కాదు, వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు. తల పురుగు తింటూ ఉంది, ఆ కుష్ఠవ్యాధి తింటూ ఉంది, తెల్లని పొడ అతని తల మీద ప్రారంభమైనది, కానీ అతనికి అది తెలియకపోయాను. అపవాది చాలాసార్లు మన జీవితాల్లో మనము దిగజారిపోతూ ఉండగా మనం బాగున్నాములే అన్నట్లుగా మనలను వాడు భ్రమింపజేసేవాడు. సరే, నెంబర్ 1 మొదటి కారణం వారు ఆధ్యాత్మికంగా క్షీణించిపోవడానికి మొదటి కారణం మనం 7వ అధ్యాయంలోనే చూద్దామండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7:7 పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు, వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించువాడు ఒకడును లేడు. వారిలో నన్ను స్మరించువాడు ఒకడును లేడు. సో నెంబర్ 1 వారు క్షీణించి పోవడానికి గల మొదటి కారణం ప్రార్థన లేమి, దేవుని నామస్మరణ లేమి. అంటే ఇక్కడ పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట మండి, దేవుడు ఏం చేశాడు అంటే శత్రువులను పంపి వారి న్యాయాధిపతులను సంహరించాడు. శత్రువులను పంపి వారు రాజులను చంపివేశారు. అవన్నీ వారు గమనిస్తూ ఉండగా, అరే మా న్యాయాధిపతులు చనిపోయారు, మా రాజులు చనిపోతున్నారు, మా యవ్వన బిడ్డలు చనిపోతున్నారు, మా పిల్లలు చనిపోతున్నారు, ఆధ్యాత్మికంగా వారు నాశనమైపోయారు. ఆ నాశనాన్ని చూచినప్పుడు వారు ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన వారు, దేవునికి మొర్రపెట్టవలసిన వారు. ఆధ్యాత్మిక క్షీణతకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రార్థన లేమి. మనం ఏమంటామంటే ఆనాడు వారు, ఈనాడు నీవు నేను. బిజీ లైఫ్ కదా మనం చెప్పేది ఏంటంటే బిజీ లైఫ్. సేవకులు కొంతమంది మేము ప్రభువు కొరకు బిజీగా సేవలో ఉన్నాం. విశ్వాసులు ఏమంటారు? మా కుటుంబాలు, వ్యాపారం లేదా ఉద్యోగం, వాటి కొరకు మేము బిజీగా రద్దీగా ఉన్నాం. ఎంత రద్దీ? ప్రార్థన చేయలేనంత రద్దీ కదా. ఈ పాపం వారిని అంతకంతకు దేవునికి దూరం చేసింది. నీవు ఆలోచన చేయాలి, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది కదా. ప్రతి విషయము కొరకు ప్రార్థన చేయాలి. నిజమే, ఉద్యోగం చెయ్యి, ఆ ఉద్యోగం కొరకు వెళ్తూ ఉండగా చిన్న ప్రార్థన చేయలేవా? వ్యాపారం కొరకు వెళ్తూ ఉండగా చిన్న ప్రార్థన చేయలేవా? నీ కుటుంబంలో క్షీణత నీవు చూస్తూ ఉండగా ప్రార్థన చేయలేవా? అన్ని విషయాలలో కన్నీటి వరకు వచ్చినా పతనమైపోయినా ప్రార్థన చేయలేవా? ఎంత పతనమైపోయినా మనలను అపవాది ప్రార్థన వరకు తీసుకుని వెళ్ళడు. మామూలేలే అన్నట్లుగా వాడు మనలను ప్రార్థన వైపు నడిపించండి. ప్రార్థన చేయకపోవడం పాపం. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనములో సమూయేలు ఇలా అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఏమన్నాడు ఆయన? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మారుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును కాక. కదా, ప్రార్థించకపోవడం అంటే పాపము చేయడమే అని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సోదరుడా, సోదరి, ఆలోచించాయి. ప్రార్థన అంటే ఒక చిన్న మాట దేవునితో మాట్లాడి ముందుకు వెళ్ళలేవా? ఇంకా ఎవరైనా నమ్మని వారు యేసు ప్రభువా నన్ను రక్షణలోనికి నడిపించని ప్రార్థన చేయడం.
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఆలయం ఉంది, ఆరాధన ఉంది, బలులున్నాయి, యాజకులున్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, వారు ఆలయములో కీర్తనలు పాడుతున్నారు, సంగీత వాయిద్యాలు వాయిస్తున్నారు, 12 గోత్రముల వారు చేరి వస్తున్నారు. కానీ అలాంటి సమయంలో దేవుడు ఇలా అన్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 7వ వచనములో, నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయాను అన్నాడు. యెషయా ఆ దేవుని ప్రజలను చూచినప్పుడు ఆయనకు మొర్రపెట్టువారు ఒకరును లేకపోయిరి. సామెతల గ్రంథంలో కూడా లేదా కీర్తనల గ్రంథం అనుకుంటాను, 14వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాకు ప్రార్థన చేయకయే ఆహారము మృంగునట్లు, ప్రార్థన చేయకయే ఆహారము మృంగునట్లు కదా ప్రియులారా. ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడడం, ఆయనకు చెప్పుకోవడం, మన విషయాలను ఆయనతో పంచుకోవడం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు చేశాను, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు అని ప్రార్థన మానుతూ ఉన్నవారెందరో ఉన్నారు. ప్రియులారా, నిరంతరం ఆయనతో మాట్లాడాలి. ఆయన, మనము నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు సహాయము చేయకపోతే ఈ లోకములో ఎవరూ చేయలేరు. ఆయనతో మాట్లాడకపోతే మన జీవితంలో ఏ సమస్యను మనము తీర్చుకోలేము కదా. ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయాను. కానీ ప్రార్థనాపరులు కొందరున్నారు దైవ గ్రంథములో. ఇలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడు అంటే, హోషేయ గ్రంథము తరువాత ఇశ్రాయేలు ప్రజలను అశ్షూరు రాజునకు బందీలుగా అప్పగించాడు. వెళ్ళండి అన్నాడు. ఇంకో సంగతి మీకు చెప్తాను. ఆనాడు దాదాపుగా క్రీస్తు శకం 700 సంవత్సరాల కిందట ఈ 10 గోత్రాల వారిని చెరకప్పగించాడు దేవుడు. ఈ రోజు వరకు వారు అక్కడక్కడ చెదరిపోయారు. ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశానికి రాలేదు వారు. ఆ తర్వాత బబులోను చెరకు యూదులను పంపాడు. అంటే ఈ 2 గోత్రాల వారిని. వారు కూడా ప్రార్థనా లేమిలో ఉన్నవారు, దేవునికి ఆరాధన చేయని వారు. అయితే వారిలో కొందరు భక్తి గలవారు ఉన్నారు. దేవుడు అందుకే ఈ 10 గోత్రాల వారు చదిరిపోగా, అంటే ఇప్పటికి కూడా అక్కడక్కడ వారు కలుస్తూ ఉన్నారు కదా. ప్రపంచంలో మన గుంటూరు దగ్గర ఒక గోత్రం వారు ఉన్నారని స్ట్రెస్ అయింది. ఎవరు వారు? ఎఫ్రాయిము గోత్రం వారు. తర్వాత ఇప్పుడు వినబడుతున్న మాట ఏంటి, మణిపూర్లో ఆ హింసకు గురవుతున్నటువంటి ఒక ట్రైబ్ ఉన్నది, వారు దాను గోత్రమునకు చెందినవారు. అంటే ప్రపంచంలో ఆయా దేశాల్లో చదరిపోయారు ఈ 10 గోత్రాల వారు. కానీ 2 గోత్రాల వారిని దేవుడు తిరిగి నడిపించాడు. జెరుబ్బాబేలు కాలములో తిరిగి వచ్చారు, ఎజ్రా కాలములో తిరిగి వచ్చారు, వారు నెహెమ్యా కాలములో తిరిగి వచ్చారు. కారణం ఏంటి? ప్రార్థన చేసిన ప్రార్థనా పరులు ఉన్నారు. వారు చెరలో ఉండగా ప్రార్థించిన భక్తులు ఉన్నారు. చెరలో ఉండగా హెజ్కేలు ప్రార్థించాడు, చెరలో ఉండగా ఇర్మియా ప్రార్థించాడు, చెరలో ఉండగా దానియేలు ప్రార్థించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో మనకు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉందండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. చూశారా? రాజునకు తప్ప వేరొకరికి ఎవరికి మొర్రపెట్టుకున్న సింహపు బోనులో పడవేయబడుదురు అని ఒక శాసనం సంతకం చేయబడి ఉంది. అంటే రాజునకు తప్ప వేరే వారికి ఎవరికి ప్రార్థన చేసినా మరణశిక్ష అని శాసనం. కానీ ఏం చేశాడు? యథాప్రకారము. సరే, ఆయన కిటికీలు మూసుకొని ప్రార్థించవచ్చు, ఈ శాసనము ఉన్నా కూడా కిటికీలు తెరిచాడు. వారందరూ చూస్తూ ఉండగా తన ప్రార్థనా జీవితాన్ని ఆయన ఆపినవాడు కాదు. అసలు మీరు దానియేలు గ్రంథాన్ని చదవండి. దేవా, 70 ఏళ్ళు గడిచిపోయింది, నీవెప్పుడు నీ ప్రజలను విడిపిస్తావు? ప్రార్థన చేయండి. మనం ఆధ్యాత్మిక క్షీణతలో నుండి బయటికి రాగలం. ప్రార్థన లేమి ఉన్నంత కాలం, సోదరుడా సోదరి, నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన లేమి ఉన్నంత కాలం
ఏమీ సాధించలేవు, ఏది పొందలేవు, ఈ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుభవించలేవు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది వాస్తవం. జాగ్రత్త, నమ్మాలి. తిరిగి ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. నెంబర్ 1 మొదటిది. రెండవది, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 7-8. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవ్వరును త్రిప్పి వేయని అప్పము వంటి వాడాయను. అసలు ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలను చాలాసార్లు నేను బైబిల్ తరగతుల్లో చెప్పాను. భలే బ్యూటిఫుల్ పిక్చర్స్. అంటే ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. పెన్నం మీద రొట్టెనేశారు, కింద మంట మండుతోంది. ఎంతమంది దాన్ని ఏమంటారు, తిప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా ఇది తిరగడం లేదు. అంటే లోపల కింద ఏమైపోయింది, మాడి మసైపోయింది. అది దాని పిక్చర్. అంటే వీరు అన్యజనులతో కలిసిపోయారు. ఎంత ప్రయత్నం చేసినా దేవుడు వారు తిరగడం లేదు. మరొక పాపం ఏమిటంటే వీరు క్షీణించిపోవడానికి కారణం ప్రపంచముతో కలిసిపోవుట. ప్రార్థనలు ఏమి ఒకటైతే, రెండవది ప్రపంచముతో స్నేహం. ప్రపంచముతో కలిసిపోయారు. లోక స్నేహం. దేవునితో కలిసిపోవలసిన ఈ ప్రజలు దేశాలతో కలిసిపోయారు. వారెలా, వీరలాగే. లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన ఆచారాలు కదా, లోక సంబంధమైన క్రైస్తవ జీవితం మనల్ని అంతకంతకు అది దిగజార్చేది. అంటే పరలోక దర్శనము లేదు మనకు. అంటే ఈ లోకం ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అని అంటాము, కానీ లోకాన్నే ప్రేమిస్తాం. అది వాస్తవమే. ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతాము. ఒకరోజు పాడ మీద కడతారు, బాక్సులో పెడతారు, పరదేశులము, ఇది మనది, ఈ పురం మనది, ఇది కాదని పాడుతారు, తీసుకెళ్ళి మట్టిలో పెడతారు, ఇవేవి మనతో రావు అని తెలిసినా పరలోక దర్శనం మనకుండదు కదా. అప్పుడు పాడతాం, పరలోకం నా దేశం, మాయాలోకమేగా మాయలోకమేగా మరి మాయలోకమేగా. ఇప్పుడు అనుకోలేమే మాయలోకమేగా అని కదా. ఈ ప్రపంచముతో కలిసిపోవడం, ప్రియులారా వినండి, ఈ ప్రపంచముతో, ఈ లోకముతో కలిసిపోయిన వారు ఎవరైనా వారు సంపాదించినవన్నీ కాలిపోయాయి. మీరు ఎవరైనా చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కగా వ్రాయించాడు. ఆయన చక్కని ఉదాహరణ లోతు. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనములో, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. అంటే అర్థమేమి? ఆ గవిని యొద్ద ఒక అధికారిగా ఉన్నాడు. సొదమలో ఇల్లు సంపాదించాడు, సొదమలో ఆస్తి సంపాదించాడు, సొదమలో అల్లులను సంపాదించాడు. కానీ అబ్రహాం అలా కాదు, గుడార జీవితం. తనకు అర్థమైంది ఈ లోకం శాశ్వతం కాదు, ఒకరోజు వెళ్ళిపోవాలి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకై ఆయన ఎదురు చూస్తూ సాగి వెళ్ళాడు. అదే శాశ్వతమైన, అందుకే గుడారాలు, టెంట్ లివింగ్. ఆయన అంటే అర్థం ఏమిటంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. ప్రభువుకు దగ్గరగా మనం ఉండాలి అంటే ఇవి అవసరమే. ఈ లోకములో మనకు కొన్ని ఆహారం, ఆవాసం, నివాసం కదా, వస్త్రం, ఇవన్నీ కావాలి. కానీ వీటికంటే ఎక్కువగా ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ఒకరోజు అక్కడికి వెళ్తాను, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను కదా. ఈ ప్రపంచముతో మనము నడవడం తక్కువ చేయాలి కదా. ఇశ్రాయేలు ప్రజలు ఈ అన్యజనులతో ఎందుకు కలుసుకోకూడదు, వారితో ఎందుకు నడవకూడదు, ఈ అన్యజనులతో మనం ఎందుకు ఎక్కువగా, అంటే వారితో మనం ఉద్యోగంలో ఉంటాం, నమస్తే అంటే నమస్తే అనాలి, సలాం లేకుం అంటారు, వాలేకుం సలాం అందాం. అంటే అర్థమేమి? మీకు సమాధానం లేదా వందనాలు చెప్పండి, నమస్తే చెప్పండి, నో ప్రాబ్లం. కానీ వారితో కలిసిపోవద్దు. ఎందుకు? 106వ కీర్తన 35-36 వచనాలు మనం చదివినప్పుడు ఎందుకు మనము వారితో
అసలు వారితో ఇక కలిసిపోకూడదు. అన్యజనులతో 106వ కీర్తన వచనం 35, అన్యజనులతో సహవాసము చేసి అది వారి క్రియలు నేర్చుకొనిరి. 36, పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. అంటే దేవుడు వారిని చంపేసేంత వరకు వచ్చేశారు. వారి క్రియలు నేర్చుకొనిరి. అందుకే ప్రభువును నమ్మిన దేవుని పిల్లలు దేవుని పిల్లలతో కలిసి తిరిగినప్పుడు ఒకసారి కాకపోయినా ఒకసారి వారు ఏమంటారు? బైబిల్ చదివావా? ఈరోజు బైబిల్లో ఏముంది? ప్రార్థన చేసావా? చర్చికి వెళ్ళావా? అయితే లోకముతో, లోకస్తులతో మనం సాగి వెళ్ళినప్పుడు ఇవేవి ఉండవు. వారు ఏ క్రియలు చేశారో మనం ఆ క్రియలు చేస్తాం, మన క్రియలు వారు చేయరు. ఇంకో సంగతి తెలుసా? ప్రభువు నమ్మిన దేవుని పిల్లలు లోకముతో ఉన్నామనుకోండి, వారి క్రియలు మనం సులభంగా చేస్తాం, కానీ వారు మన క్రియలు చేయడానికి మాత్రం మనము వారిని నడిపించలేం. అందుకే దూరంగా ఉండాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. మీరు దేవుని, జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. విగ్రహములతో ఏమి పొందిక, వారిలో నుండి బయలు వెళ్ళండి. మీరు విడదీయబడిన వారు, మీరు వేరైన వారు, మీరు ప్రత్యేకింపబడిన వారు అన్నాడు. 3వది, 1 ప్రార్థన లేమి, వారు ఆత్మీయంగా క్షీణించిపోవడానికి కారణం. 2 ప్రపంచాన్ని ప్రేమించడం, ప్రపంచముతో కలిసి సాగిపోవడం. 3వది, అదే 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడే అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియలేకపోయెను, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. అంటే అర్థం ఏంటంటే ఫలము లేని, బలము లేని జీవితం, ఫలము లేని జీవితం, బలము లేని జీవితం. ఆధ్యాత్మికంగా ఒకప్పుడు బలవంతుడే, ఆ బలం ఏమైంది? ఆ బలము మృంగివేసినను. ఈ మాట వినగానే మీకేమైనా గుర్తొచ్చిందా? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుచు తిరుగుచూ అన్నాడు కదా. మృంగుదునా, ఏం మింగాడు? ప్రార్థన మింగాడు. ఏం మింగాడు? మనం ఆరాధన చేయవలసిన సమయాన్ని వాడు మృంగాడు. వాక్యం చదవవలసిన సమయాన్ని వాడు మృంగాడు. దేవుని మందిరానికి రావలసిన సమయాన్ని వాడు మృంగివేశాడు. దేవుణ్ణి మరి ఆరాధించవలసిన సమయాన్ని వాడు మృంగివేశాడు. అందుకే నీ బలము క్షీణించిపోయింది, నీ బలము ఆధ్యాత్మికత క్షీణించిపోయింది. ఫలము లేని జీవితం. ఇదే హోషేయ గ్రంథములో 8వ అధ్యాయం 7వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది ఆ పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. అసలు ఇక్కడ కూడా చూడండి, గాలి విత్తారంట, గాలిని విత్తారు, పంట ఏం కోశారు? ప్రళయ వాయువును కోశారట. అంటే ఒక భీకరమైన ప్రళయ వాయువు వలె శత్రువు మీ మీదికి వస్తాడు అంటున్నాడు దేవుడు. అది కదా మన ప్రాంతంలో అంతగా కనబడదు, కానీ ఈ సముద్ర తీర ప్రాంతంలో, ఇంకా చెప్పాలంటే అమెరికా లేదా వేరే దేశాలలో గాలికి చెట్లు ఎగిరిపోతున్నాయి, కార్లు ఎగిరిపోతున్నాయి, బిల్డింగ్లు ఎగిరిపోతున్నాయి కదా. ఆ ప్రళయమైన, ఆ భీకరమైనటువంటి వాయువు మిమ్మల్ని తన్నుకొని పోతుంది అన్నాడు. అలాగే జరిగిందండి. ఈ 10 గోత్రాల వారిని అష్షూరు రాజు తన్నుకొని పోయాడు. ఫలము లేని జీవితం, బలము లేదు, ఫలము లేదు. ఫలము లేకపోవడానికి కారణమేమి? అదే యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు బాగా తెలుసు. ఏమిటది? నాలో ఫలింపని ప్రతి తీగే. ఇంకేమన్నాడు ఆయన 15:5లో? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయనేరరు. అంటే నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏ ఫలమును పొందలేరు. దీనికి చక్కని ఉదాహరణ పేతురు.
లూకాసు వార్త 5వ అధ్యాయములో అంటాడు కదా, 5వ వచనములో, ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితిమి, రాత్రంతా కష్టపడ్డాము, రాత్రంతా సముద్రములో వలలు వేశాము, కానీ మాకేమీయు దొరకలేదు. ఎందుకు దొరకలేదు? ఎందుకు? వాళ్ళ కష్టానికి ఏం రావాలి? ఫలము రావాలి, ఫలితము రావాలి. ఎంత కష్టపడినా ఏమి మిగలడం లేదు, ఫలము లేదు. కారణం ఏమిటి అంటే ఆయన మాట చొప్పున వారు చేయలేదు. అప్పుడు అంటాడు, అయినను నీ మాట చొప్పున కదా ఫలం మనకు కావాలి అంటే ఆ తర్వాత పేతురు ఆయన మాట చొప్పున వల వేస్తాడు. విస్తారమైన చేపలను వారు పొందారు. ఆనాడైనా ఈనాడైనా అంతేనండి. మన సొంత జ్ఞానము ద్వారా, మన సొంత శక్తి ద్వారా మనం ఏ కార్యము చేయలేము. అందుకే జకర్యా గ్రంథంలో అన్నాడు, జెరుబ్బాబేలు నీ శక్తి చేతనైనను నీ బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. దేవుని ఆత్మ మీద ఆధారపడడం, దేవుని వాక్కు మీద మనం ఆధారపడడం కదా. మనం వేరే వాటి మీద ఆధారపడకూడదండి. దేవుణ్ణి ఆనుకున్నప్పుడు ఆయన మనలను బహుగా ఫలింపజేసేవాడు. చూడండి, హోషేయ గ్రంథంలోనే ఇంకొక వచనం చదువుకొని మనం ఆ తర్వాత ఆత్మీయ పునరుద్ధరణలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము 14వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేను ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. అది చాలు. నా వలనని దీర్ఘం ఉందా? నా వలనని అంటే మరొకరి ద్వారా లేదు, మరొక ప్రయత్నము ద్వారా లేదు, మరొక ఆలోచన ద్వారా లేదు, మరొక ప్రణాళిక ద్వారా నీవెన్ని ప్రణాళికలు వేసినా నా వలనని నీకు ఫలము కలుగును. చాలా చేటగా ప్రభు అన్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా యందు ఎవరు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలిస్తారు. వారు ఆధ్యాత్మికంగా క్షీణించటానికి 3 కారణాలు. ప్రార్థనలేమి 1, 2 ప్రపంచముతో వారికున్న స్నేహం, లోకముతో వారికున్న స్నేహం, 3వది ఫలము లేకపోవట. కారణం ఏంటంటే దేవునికి దూరం అయ్యారు. అయితే దేవుడు వీరిని ఇలాగే విడిచిపెట్టలేదండి. ముందే మనం చెప్పుకున్నాం కదా, దేవుడు తిరిగి వీరిని ఆయన పునరుద్ధరించాడు, తిరిగి వారిని చేర్చుకున్నాడు, వారు తిరిగి దేవుని దగ్గరకు వచ్చారు. సరే, ఒక 3 మాటలు ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని, ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మికంగా వారు తిరిగి పునరుద్ధరించబడటానికి కారణాలు: ఆధ్యాత్మిక పునరుద్ధరణ, ఆధ్యాత్మిక క్షీణత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ. నెంబర్ 1 ఏంటి చేశారు వాళ్ళు? ఇప్పుడు 14వ అధ్యాయానికి రండి. 7:14 7వ అధ్యాయములో వారి క్షీణతను చూశాం. 14వ అధ్యాయములో వారి యొక్క పునరుద్ధరణ చూద్దాం. జస్ట్ ఒక 3 మాటలు. 14:1 ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. చాలు, తిరుగుము. సో నెంబర్ 1, తిరిగి పునరుద్ధరించబడాలి అంటే మొట్టమొదట పరీక్షించుకోవాలి, డయాగ్నస్ కదా. రోగము ఉన్నప్పుడు అంటే ఇంతకుముందు డాక్టర్లు కూడా నాడి పట్టుకుని పరీక్షించేవారు, కన్ను చూసి పరీక్షించేవారు, నాలుక చూసి పరీక్షించేవారు. మనం ఏమంటామంటే ఇప్పుడు కూడా నాడి పట్టుకోవచ్చు, కన్ను చూడొచ్చు, నాలుక చూడొచ్చు. ఎందుకు ఇన్ని టెస్టులు అంటే అప్పుడున్న రోగాలు వేరు, ఇప్పుడున్న రోగాలు వేరండి. దేవుడు రోగాలను పెంచేశాడు. అందుకే చాలా ఖచ్చితంగా పరీక్షించాలి, డయాగ్నస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ రోగం ఏమిటో మనము నిర్ధారణ చేసుకోగలం. దానికి ఏం కావాలి? టైం కావాలి. మనం చాలాసార్లు ఏమంటాం, ఏమన్నా డాక్టర్ అట్లా టక 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 ఒక 3 మాటలు రాసి చేస్తే అయిపోతుంది కదా. ఇంతసేపు పరీక్షించారు. ఎంతసేపు పరీక్షించుకుంటే అంత మంచిది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనల్ని మనం పరీక్షించుకోవడం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కదా. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 40వ వచనములో మన మార్గములను పరిశోధించి
తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. దేవుని తట్టు తిరగాలి కదా. యెహోవా తట్టు తిరగాలి అంటే ముందేం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్ష కదా. మనం ఒకసారి పరీక్షించుకోవాలి. నా టైం నా సమయం ఎక్కడ దొంగిలించబడుతుంది, ఎక్కడ పురుగులు తింటున్నాయి ఈ టైంను, లేదా నా జీవితంలో ఏ విషయాల్లో నేను తప్పిపోయాను. ప్రియులారా, దావీదు చక్కని ఉదాహరణ. దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించేవాడు తెలుసా? దేవా, నీవు నన్ను పరిశోధించు, నా హృదయమును పరీక్షించు, నా ఆలోచనలను పరీక్షించు కదా. నిజమే, దేవుని సన్నిధిలో మనం దేవా నన్ను పరీక్షించు అంటే దేవుడు చెప్తాడు అప్పుడు, ఫలానా చోట నువ్వు నష్టపోతున్నావు, నాకు ఇవ్వవలసిన సమయం ఫలానా దానికి ఇస్తున్నావు, నన్ను గురించి ఆలోచించవలసిన సమయం ఫలానా వాటిని గురించి ఆలోచిస్తున్నావు, నన్ను గురించి మాట్లాడవలసిన సమయం వేరే వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నావు. దేవుడు ఆయన మనకు తేటగా ఆయన చూపిస్తాడు. దావీదుకు చూపించాడు, భక్తులకు చూపించాడు, భక్తురాండ్రకు చూపించాడు. పరీక్ష నిజాయితీగా మనం పరీక్షించుకోవాలి. అప్పుడు తిరిగి పునరుద్ధరించబడతాం. రెండవది, పునరుద్ధరణలో రెండవ స్టెప్. ఒకటి పరీక్ష, రెండవ వచనం చూడండి. హోషేయ గ్రంథం 14:2. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. పాపపు ఒప్పుకోలు కదా. ఏం సిద్ధపరచుకోవాలి? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. జనరల్గా మనము దేవుని దగ్గర ఏదేదో మాట్లాడి అదే ప్రార్థన అదే ఆరాధన అనుకోకూడదు. వీ హ్యావ్ టు బీ కాషియస్ ఆఫ్ అవర్ వర్డ్స్. మనం ఏ మాట మాట్లాడుతున్నాం దేవునితో, అదన్నీ ఒక ఆయన అన్నాడు, త్రాసులో వేసినట్లుగా ఉండాలి అన్నాడు. అది కొద్ది సమయమైనా, జస్ట్ 2 మాటలైనా పర్వాలేదు. అందుకే ఏమన్నాడు అక్కడ? మాటలు సిద్ధపరచుకొని. మాటలు సిద్ధపరచుకోవడం అంటే ఊరికి వెళ్ళాలి, బ్యాగ్ సిద్ధపరచుకోవాలి, ఎంత టైం తీసుకుంటారు? భోజనాలు సిద్ధపరచుకోవాలి, ఎంత టైం తీసుకుంటారు? లేదా మనం ఉద్యోగానికి సిద్ధపరచుకొని వెళ్ళాలి, ఎంత టైం తీసుకుంటాం? అలాగే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు అనాలోచనగా రాకూడదు, అనాలోచనగా పలకకూడదు. అందుకే చాలాసార్లు చెప్పాను, మనం ఆరాధించే సమయంలో, స్తుతులు చెల్లించే సమయంలో, ప్రార్థించే సమయంలో, వర్తమానం ఇచ్చే సమయంలో, మీకు సంగతి తెలుసా? ఈ వర్తమానం ఒక రోజు పట్టింది నాకు సిద్ధపరచుకోవడానికి. సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు ఏంటంటే పాపములు ఒప్పుకొని. దేవుడు మాటికి చెబుతూ ఉంటాడు ఆయన. యోహాను మొదటి పత్రిక 1:9 ఏమన్నాడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. మరలా దావీదే మన జ్ఞాపకం వస్తాడు. 32వ కీర్తన 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అనే మాటకు అర్థమేమి? 1వ కీర్తన చెప్పాను మీకు. ధన్యుడు అనే మాటకు అర్థమేమి? సంతోషము గలవాడు అని అర్థం. సమాధానము గలవాడు అంటే అతని ముఖములో ఒక సమాధానం. ఎస్, ఐఎమ్ క్లెన్స్డ్, నేను కడగబడ్డాను, నేను దేవుని సన్నిధిలో నేను నిర్దోషిగా ఎంచబడ్డాను. అదే 32వ కీర్తన 2వ వచనములు అంటాడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కదా. ఇదండి, మనము పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరుగుట. పరీక్షించుకోవాలి. మొదటి స్టెప్ చాలా యథార్థంగా నిజాయితీగా పరీక్షించుకోవాలి. సమయాన్ని కేటాయించుకొని ఒక భక్తుడు అంటాడు, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మోకరించి మనమేం ప్రార్థన చేయకుండా, మనమేం బైబిల్ చదవకుండా, ఏం పాట పాడకుండా ఊరికనే కూర్చోవాలంట. దేవా ఒకసారి నాకు చూపించు. ఒక రీల్ చూపించినట్లుగా ఆయన చూపిస్తాడు. ఎక్కడెక్కడ
మన జీవితంలో ఫాల్ట్స్ ఉన్నాయో, ఎక్కడ రిపేరీ జరగాలో, ఎక్కడ సరిచేయబడాలో. ఒకవేళ వద్దు అనుకుంటే బండి బోరుకొస్తుంది. గుర్తించకుండా బండిని అలాగే నడిపాము అంటే ఏమైపోతుంది? ఇంజన్ సీజ్ అయిపోతుంది కదా. గుర్తించాలి, ఆయన సన్నిధిలో అది ఒప్పుకోవాలి. ఆ తర్వాత 3వ స్టెప్ చూసుకొని ప్రార్థన చేద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం. అశూరియుల చేత రక్షణ నొందఘోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. అంటే అర్థం ఏంటంటే, దేవా నీవు కావాలి. ప్రభువుతో నివసించటానికి తీర్మానం చేయడం. 3వది, ప్రభువుతో మేముంటాము. దేవా మాకు రక్షణ, మేము రక్షణ కొరకు ఎక్కడికి వెళ్ళాం? మాకు రక్షణ కొరకు ఎక్కడికి వెళ్ళాం? అశూరియుల దగ్గరికి వెళ్ళాము. వాళ్ళే మమ్మల్ని మింగేశారు. చాలాసార్లు మనము ఎక్కడో మనకు మేలు జరుగుతుందని వెళ్తే వాళ్ళే మింగేసే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇక ప్రభువా నీవే మాకు కావాలి, రక్షణ నీ ద్వారాని. ఇక మాకు గుర్రాలు వద్దు, నీవే కావాలి. తర్వాత నీవే మాకు దేవుడని ఇంతకాలము మా చేతి పనితో చెప్పాము, ఇక నీతో చెబుతున్నాము, నీవు కావాలి. ఆయనతో మనం నడవడం, ఆయనతో కూర్చోవడం, ఆయనతో నిలవడం, ఆయనతో ఉండడం, ఆయన సన్నిధిలో ఉండడం. 1వ కీర్తన మన జ్ఞాపకం వస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే అర్థమేమి? దేవా నేను నీతో నడుస్తాను, నీతో నిలుస్తాను, నీతోనే కూర్చుంటాను. ఆయనతో నడవడం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందాం. దేవునితో గడపడం, దేవునితో ఉండడం. అందుకే దావీదు ఎందుకంత అన్ని కీర్తనలు రాశాడంటే, అసలు ఒక వ్యక్తి ముఖాముఖిగా మాట్లాడేటట్లుగా మాట్లాడేవాడు దేవునితో దావీదు కదా. ఒక వ్యక్తితో ఆయన ఎదుట ఉన్నట్లుగా కీర్తనలు పాడేవాడు, ఆయన ఎదుట ఉన్నట్లుగా నాట్యం ఆడేవాడు. దేవుని సన్నిధిలో అందరూ ఉన్నారు. అరే రాజు ఏందిరా ఇంత నాట్యం ఆడుతున్నాడు? అసలు భార్యే అసహించుకుంది మీకాల్. కానీ దేవుని ఎదుట, అందుకే ఆయన అంటాడు 26వ కీర్తన 8వ వచనంలో, 26వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడో తెలుసు దావీదు? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అసలు 18వ కీర్తనలో ఒక మాట ఉంటుందండి. 18వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చూడండి, ముగించుకుందాం. యెహోవా నా బలమా. పాత బైబిల్ ఎవరి దగ్గర లేవనుకుంటాను ఇప్పుడు, ఓల్డ్ బైబిల్స్ ఏమని ఉంటుంది తెలుసా? పాత బైబిల్లో, పాత తర్జుమాల్లో యెహోవా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను అని ఉంటుందండి. తీసేశారు ఎందుకో కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్త 3:16లో ఉంటే, కీర్తన 18:1లో దావీదు అంటాడు, యెహోవా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. ప్రియులారా, అన్నిటికంటే అందరికంటే, ఇంకా మీరేమైనా అనుకోండి, తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కజెల్లెండ్రుల కంటే, ఈ లోకము కంటే, అందరికంటే ఆయన ఎక్కువగా ప్రేమించినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభవములోనికి రాగలం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.